కాబట్టి తక్షణం అక్కడ సాధారణ పరిస్థితి పునరుద్ధరించబడాలి. నాయకులు కూడా సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. పోలీసులు కూడా శాంతి భద్రతల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. ప్రధానమంత్రి వచ్చే సమయంలో ఇలాంటి వాతావరణం ఏర్పడటం, ఒకరి మీద ఒకరు ఇంకా ఉద్రిక్తతలు పెంచుకోవడం సరైనది కాదు. సార్ మరొక అంశం, పిఠాపురం నుంచి వర్మ అవుట్, పవన్కి పుచ్చుగింపుల, ఇది ట్రోలింగ్ అవుతున్న అంశం. ఇది దాదాపు పిఠాపురం అధికార పీఠంలో ద్వితీయ పీఠం పవన్ కళ్యాణ్ అనుకుంటే, ఆయనకు పీఠంగా ఉన్నటువంటి పిఠాపురంలో ముందు నుంచి అక్కడ ఇద్దరికి కుదరట్లా. అంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ స్థానిక శాఖకు శాఖాధిపతి ఎవరంటే వర్మ, ఏవిఎన్ వర్మ వరకు శాసనసభ్యుడు. పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేసి త్యాగవర్మ అని కూడా అనొచ్చు ఆ విధంగా చెప్తే. ఆయన ఎన్నికల ప్రచారంలో కూడా చాలా విస్తృతంగా పవన్ కళ్యాణ్తో పాటు ఉన్నారు. అసలు వర్మ పేరు తీయకుండా పవన్ కళ్యాణ్ ఏ సభలో కూడా మాట్లాడటం నేను చూడలేదు. కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మటుకు అక్కడ వాతావరణం బాగా వివాదాస్పదంగా మారింది. తెలుగుదేశం వాళ్ళకి మేము పనిచేసి మేము పునాది నిలబెడితే మాకు తగిన స్థానం ఉండడం లేదు అన్నది వర్మకు ముందు నుంచి ఉన్న ఒక అసంతృప్తి. ఇది నా మాట కాదు, స్థానికంగా ఉన్న తెలుగుదేశం కార్యకర్తల మనోభిప్రాయం నేను ప్రతిబింబిస్తున్నాను నేను చెప్తూ వచ్చాను. చాలాసార్లు ఆయన పిఠాపురం జనసేన అనేది అయినప్పటికీ ఇక్కడ తెలుగుదేశం జెండా ఎగరాలి అన్నది ఒక ప్రధాన లక్ష్యంగా ఆయన పనిచేస్తూ వచ్చారు. ఈ మధ్య మనం చూసే చాలా ఉద్రిక్తత. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఫోటో పెట్టలేదు, ఒక చోట కొన్ని చోట్ల పెట్టారు, కొన్ని చోట్ల పెట్టలేదు అని ఆయన ఆందోళన చేయటం, ఆ తర్వాత ఆయనకు పార్టీలో కూడా పదవి ఇవ్వటము, లేకపోతే ఇంకేదో కొన్ని వ్యాపార అవకాశాలు ఇవి కల్పించినప్పటికీ పిఠాపురం ముఖ్యం అన్నది ఆయన పిఠాపురం మీద ఉంది. ఆయన టార్గెట్ పిఠాపురం. ఈ మిగతా మీరు పదవులు ఏమిస్తారు లేకపోతే అవకాశాలు ఏమిస్తారు కాదు, నాకు పిఠాపురం అనేది నేను పార్టీకి కోటలాగా కాపాడుతానన్నది ఆయన ఉద్దేశంగా ఉంది. సో దాంతో ఒక ఎడతెగని సమస్యలాగానే మారింది కూటమి యొక్క ఐక్యత అనండి. మరీ ముఖ్యంగా మొన్నటి ఎన్నికల్లో తమిళనాడులో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి కాబోతున్న అంశం మనం చర్చిస్తాం. సో అది అయినప్పటి నుంచి కూడా పవన్ మీద కూడా ఫోకస్ పెరిగింది. మీరు మద్దతు తెలిపారు, అనవసరంగా మీరు కూడా సింగిల్గా చేస్తుంటే విజయలాగా అయ్యేవాళ్ళని కొంతమంది వీరాభిమానులు ఆశపడుతున్నారు. పవన్ కళ్యాణ్ వాస్తవికవాది, ఆయనకు తెలుసు. ఆయనని అలాంటి మాటలు ఆయన నుంచి కానీ నాగబాబు నుంచి కానీ మనం ఏం వినలేదు. కానీ ఒక వాతావరణం కొంచెం వచ్చింది. రెండోది లోకేష్ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేసి ఆయన ముఖ్యమంత్రి పదవి వైపుగా అడుగులు వేస్తున్నారు. చాలా స్పష్టంగా ఇప్పుడు తదుపరి నాయకుడు ఈయన నవశకం మొదలైంది అని అక్కడ చెప్తున్నారు. సో అక్కడ నవశకం మొదలవుతున్నప్పుడు ఇక్కడ విజయ్ తనకంటూ ఒక శకమే సృష్టించుకున్నప్పుడు పిఠాపురం వరకైనా అక్కడ పవన్ శకం నడవటం మంచిది అనే ఆలోచనకు తెలుగుదేశం వచ్చినట్టుగా ఉంది. సీనియర్గా అక్కడ స్థానికంగా బలమైన పునాదులు ఉన్న వ్యక్తిగా వర్మ అంత తేలిగా ఇంకా కొరకరాని కొయ్యేలాగా ఉన్నారు. కాబట్టి ఇక్కడి నుంచి మార్చడం తప్ప ఇంకోటి ఉపయోగం లేదని ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు ఆయన పిఠాపురం నియోజకవర్గానికి. ఈయనేమో రాష్ట్రంలో జనసేనకు అధినేత, ఉప ముఖ్యమంత్రి. ఈయన స్థానం ఒకటైతే పిఠాపురం వరకు వర్మ ఇన్ఛార్జిగా ఉన్నందువల్ల తెలుగుదేశం పార్టీ యొక్క స్వభావాల్లో కొంచెం మార్పు కూడా వస్తుంది. అంటే వర్మ సెంట్రిక్గా తయారైంది. ఇప్పుడు మొత్తం అనుకుంటే పవన్ కళ్యాణ్ సంతోషపెట్టడం అనే ఒక ముఖ్యమైన ఐక్యతను కాపాడడం అనండి. అలాగే పవన్ కళ్యాణ్కు లేదా జనసేనకు ఇబ్బంది లేకుండా చూడటం. ఎందుకంటే రేపు లోకేష్కు స్మూత్ ట్రాన్సిషన్ జరగాలన్నా, కూటమి ఐక్యత కొనసాగాలన్నా పిఠాపురం కేంద్రంగా ఉంటుంది. కాబట్టి జనసేనానికి పిఠాపురంలో ఒక నిరంతర వివాదం ఉండకూడదు అని ఒక విధంగా వర్మకు అనేకసార్లు చెప్పారంటారు. మొన్న ఈ పదవి స్వీకారం చేసినప్పుడు కూడా కొంత చంద్రబాబు చెప్పారు అని చెప్తారు. కానీ ఆయన నేనేం తప్పు మాట్లాడలేదు కదా, మా నాయకుడు బొమ్మ పెట్టలేదు అన్నా నేను, అంతే కదా అని ఆయన అంటారు. సో ఆయన లాజిక్ అయినప్పుడు పాటిస్తూ ఉంటారు. కాబట్టి ఈ సమయంలో క్లియర్ సిగ్నల్ ఇంకా అంటే పిఠాపురం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం అది ఆయనకే చెందుతుంది. కానీ ఇక్కడ మళ్ళీ మనం ఏమీ ఇబ్బందులు పెట్టకూడదు అనే తెలుగుదేశం పార్టీ పిఠాపురం మీద ఎమ్మెల్యే హక్కు అనండి, లేకపోతే దాని ప్రధాన బాధ్యత జనసేనకి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టుంది. అటువంటిప్పుడు వర్మ లాంటి సీనియర్ నాయకుడు ఇంకా అక్కర్లేదు కదా. అక్కడ సీనియర్ నాయకుడిగా ఉన్నంత వరకు ఆయన తన స్థానము, తన మాట వాటిని ఆయన వదులుకోడు. ఎందుకంటే ఆయన అక్కడ ప్రాతినిధ్యం వహించాడు, బలమైన పునాదులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. అందుకని ఒక బహుశా సహజ పరిణామం అనుకోవాలి. కూటమిలో ఐక్యతకు వస్తున్న సవాళ్ళు,
ఎప్పుడు మనం సహాయ పాత్రైనా, రెండవది మనకు రావాల్సింది రావట్లేదు అని జనసేనలో వస్తున్న ఒక అసంతృప్తి, కొంతమంది బయటికి పోవడం, ఇవన్నీ జరుగుతున్నప్పుడు బహుశా లాజికల్గానే వర్మను ఆ పదవి నుంచి తప్పించి, అంటే పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆయన ఉన్నారు. ఇప్పుడు ఆయన్ను పక్కన పెట్టి నియోజకవర్గం కోసం ఒక కమిటీ, బహుశా ఈ కమిటీ కొంత జనసేనతో సమన్వయం చేసుకోవడం, పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా. పవన్ కళ్యాణ్ అంటే ఆయన రోజు చూడరు కానీ ఆయన తరఫున ఏదో ఉంటారు కదా, నాగబాబు కూడా ఉంటారు, ఇంకా ఆ దొరబాబు, పెన్నెం దొరబాబు అని ఆయన ఉన్నాడు. కాబట్టి ఈ జనసేనకు ప్రధాన బాధ్యత అప్పగించాలి అని భావించినట్టు కనిపిస్తుంది. ఇది వర్మకు ఆశాభంగమే ఖచ్చితంగా. ఎప్పటికైనా కానీ తన స్థానాన్ని అధిష్టానం గుర్తిస్తుంది, అలాగే అధిష్టానం ఆశీస్సులతోనే ఆయన ఇవన్నీ చేశారని అందరూ భావిస్తూ వచ్చారు. ఇప్పుడు కొంత మీరు వేరే చూడని, వేరే ఉన్న బాధ్యత ఏమిస్తారో మనం ఇంకా చూడాల్సి ఉంటుంది. చిన్న ముచ్చుతారని నేను అనుకోను, ఎందుకంటే ఇక్కడ ఘర్షణ నివారించడమే ముఖ్యం అన్నట్టుగా. అంటే వర్మ లేకపోతే ఆ సామాజిక తరగతి వాళ్ళందరినీ దూరం చేసుకోవటం అంత తేలిగ్గా చేయరు. గోదావరి జిల్లాలో ఇప్పటికే మీరు చూడండి, గోదావరిలో జిల్లాల్లో తెలుగుదేశం పరిస్థితి అడకత్తెరలో ఉన్నట్టుంటుంది. ఇటు బీజేపీ వాళ్ళు మాకు ముఖ్యం అంటారు. అది వరకు వాళ్ళు గెలిచిన కేంద్ర మంత్రులు పదవులు గోదావరి జిల్లాల నుంచే. ఇప్పుడు మీరు ఆఖరికి కొన్ని చోట్ల వాళ్ళ అభ్యర్థులు కూడా చంద్రబాబు గారిని నియమించేదేమో, కానీ బీజేపీ స్థానం గోదావరి జిల్లాలో మాకు ముఖ్యమైందని. ఇది జనసేన సహజంగా పవన్ కళ్యాణ్ నేపథ్యం, రాజమండ్రి కవాతు, అప్పటి నుంచి ఆయన గోదావరి జిల్లాల మీద ఆయన ఫోకస్ ఉంది. మూడవది సోషల్ యాంగిల్లో, సామాజిక నేపథ్యంలో చూస్తే కూడా గోదావరి, ముఖ్యంగా తూర్పు గోదావరి జనసేనకు ఫోకస్ ఏరియాగా ఉంటుంది. సో వీటన్నిటినీ కాస్త సర్దుబాటు చేసే విన్యాసం, కుస్తీ జరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఇంకా వర్మ ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు? నేను అధిష్టానం చెప్పినటువంటి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను అని క్రమశిక్షణ ప్రదర్శిస్తారా, లేక కొంత ఇబ్బంది పడతారా? ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి నాకు ఇచ్చిన దాని ప్రకారం నేను పనిచేస్తే ఇలా అయింది ఏంటి అనుకుంటారా? చూడాలి. ఎక్కువ ఆప్షన్స్ కూడా ఈ దశలో లేవు ఆయనకు. ఇంకెక్కడికి ఆయన అంటే ఒక్కటేది చెప్పాలి మనం, ఏ దశలో ఆయన పార్టీ నాయకత్వాన్ని కాదని మాట్లాడాలి. తెలుగుదేశం విధేయుడిని తెలుగుదేశానికి ఉంటాను అన్నదే చెప్తూ వచ్చారు. అయితే ఇది వర్మతో అవుతుందా, పీఠాపురంతో అవుతుందా? ఇలాంటి సమస్యలు ఉన్న హాట్ స్పాట్స్ ఇంకో 60 దాకా ఉన్నాయి వీళ్ళిద్దరి మధ్య. బీజేపీకి అసంతృప్తి ఉన్నవి కూడా కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు విష్ణువర్ధన్ రెడ్డిని ఉంటారు అనంతపూర్లో, ఇలాంటి కొన్ని స్థానాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఆపరేషన్ అడ్జస్ట్మెంట్ ఏదో వస్తుందేమో చూడాలి మనం. సార్ సీఎంగా విజయ్, గవర్నర్ గ్రీన్ సిగ్నల్, స్టాలిన్ ఓకే. అంటే గ్రీన్ సిగ్నల్ ఇలా పైకి ఎత్తారు కానీ మళ్ళీ కింద కనలేదు. గవర్నర్ 30 తిప్పలు పెట్టాలనే ఒక నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తుంది. అందరికీ తెలుసు విజయ్